విజయనగరం సాహితీ శ్రవంతి ఆధ్వర్యంలో గురజాడ గృహం మాతృభాష దినోత్సవం పురస్కరించుకుని రేణుక అయోలా రాసిన రవిక కవితా సంపుటి ఆవిష్కరణ కార్యక్రమం, మాతృభాష దినోత్సవం సభ మరియు రెడ్ బుక్ డే కార్యక్రమం చీకటి చంద్రిక రాణి అధ్యక్షతన జరిగాయి. రవిక కవితా సంపుటి గురించి కవి పాయల మురళీకృష్ణ మాట్లాడుతూ సాంప్రదాయాలు స్త్రీ స్వేచ్ఛను ఏ విధంగా హరించాయో, కవితా వస్తువు స్త్రీ అయినప్పటికీ ఆధునిక స్త్రీ కూడా పడుతున్న ఇబ్బందుల గురించి చక్కని కవిత్వాన్ని రేణుక చెప్పారని తెలిపారు. అనంతరం చీకటి చంద్రిక రాణి మాతృభాష దినోత్సవం అనే అంశం మీద ఒక పాటను పాడి వినిపించారు. ఈ కార్యక్రమంలో రచయిత వావిలపల్లి సృజన, డాక్టర్ జీవీఎస్ జయపాలరావు, పిఎస్ శ్రీనివాసరావు, చీకటి దివాకర్, జేబీవీ అధ్యక్షులు ఎన్వి వెంకట్రావు, రాజగోపాల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. మన ముందుకు వచ్చిన అయోలా గారి గురించి ఈరోజు మనం మాట్లాడుకోవడం ఎంతైనా ఆనందం. అయోలా గారికి నాకు కూడా ఈస్టెక్స్ అవార్డు వాళ్ళు ప్రకటించడంతో మా ఇద్దరం ఒకే వేదిక మీద ఆ బహుమానం తీసుకున్నాం ఖమ్మంలో. అయితే రవిక అనగానే, ఈ పుస్తకం చూడగానే కొంతమంది విమర్శకులు అయితే దీర్ఘకావ్యమని, కొంతమంది కవిత సంకలనం అని కూడా అన్నారు. మాతృభాష దినోత్సవం ఊరికనే రాలేదు. బెంగాలీ భాషను అధికార భాషగా గుర్తింపు కావాలని విద్యార్థులు చేసినటువంటి పోరాట ఫలితం ఇది. ఆ రోజు ఫిబ్రవరి 21వ తారీఖున కొంతమంది విద్యార్థులు తమ ప్రాణత్యాగం చేయడం, ఆ రోజును గుర్తింపుగా 21ని అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా జరుపుకునేటకు ఆమోదాన్ని తెలిపింది. అప్పటి నుంచి అందరూ కూడా ఏ భాషలు వాళ్ళు ఆ ప్రాంతాలు, అంటే అదే ప్రపంచ భాషల వాళ్ళు ఆయా భాషల్ని, మాతృభాషల్ని జరుపుకోవడం జరుగుతుంది. మాతృభాషల్ని మనం ప్రేమిస్తూ పరభాషల్ని కూడా నేర్చుకోవడం, ప్రోత్సహించడం అన్నది దీని ముఖ్య. మనం ఒక పాటతో, మాతృభాష దినోత్సవం కదా, ఒక పాటతో కమ్మనైన తెలుగు